జిల్లా కడప జిల్లాలో టీడీపీ ప్రభంజనం సర్వత్రా చర్చనీయాంశమైంది. జగన్ ఇలాకాలో తెలుగుదేశం పార్టీ 5 స్థానాల్లో గెలుపొందడం వైసీపీ నేతలకు పెద్ద షాకే ఇచ్చింది. 7 సెగ్మెంట్లు ఉన్న కడప జిల్లాలో వైసీపీ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. ఇంతటి పరాజయానికి గల కారణాలు ఏంటి అని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. కేవలం నవరత్నాలను నమ్ముకొని ఓవర్ కాన్ఫిడెన్స్ కు పోయామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా జగన్ సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఎదురవ్వడం ఏంటని జుట్లు పీక్కుంటున్నారట. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ జగన్ సొంత జిల్లా కడపలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల్లో ఆ అసంతృప్తి చాలా కాలం నుంచి ఉంది. అది జిల్లా వైసీపీ శ్రేణులపై పలు సందర్భాల్లో రిఫ్లెక్ట్ అయింది. బయటపడకపోయిన వైసీపీలోని ముఖ్య నేతల నుంచి కింది స్థాయి క్యాడర్ కూడా ఆ విషయమై గుర్రుగా ఉందంటున్నారు. ఓటమి పాలైన నియోజకవర్గ నేతలు ప్రజలకు ఏమీ చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని ఊరు వాడ అవినీతిమయం చేస్తూ నియంత పాలన సాగించారని, అందుకే ఇంటిదారి పట్టారని దెప్పిపొడుస్తున్నారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా అంజద్ బాషా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదు. కేవలం తన వర్గానికి న్యాయం చేస్తున్నారని క్యాడరే అంటుంది. మరోవైపు అంజద్ బాషా తమ్ముడు విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. ఈ కారణాలతోనే గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలకు 3 నెలల ముందు ఎంట్రీ ఇచ్చిన మాధవిరెడ్డి, ఆమె భర్త టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి క్యాడర్ బలోపేతానికి గట్టిగానే పనిచేశారు. అభివృద్ధిపై స్పష్టమైన హామీలిస్తూ జగన్ కంచుకోటను బద్దలు కొట్టారు. కమలాపురం నియోజకవర్గంలో ఈసారి మునుపెన్నడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్తా చైతన్యరెడ్డికి అఖండ మెజార్టీతో పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. ఈ నియోజకవర్గంలో జగన్ మేనమామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి దారుణ ఓటమి చవిచూశారు. 2 పర్యాయాలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి చేయలేదు, ప్రజలను పట్టించుకోలేదు. కేవలం సొంత ఆస్తులు పెంచుకోవటానికే చూశారు. అందుకే గత 5 పర్యాయాలుగా ఓటమినే చవిచూస్తున్న పుత్తా కుటుంబానికి బ్రహ్మరథం పట్టారు. మైదుకూరు నియోజకవర్గంలో తొలిసారిగా బీసీ వర్గానికి చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ కు ఓటర్లు పట్టం కట్టారు. ఇది వరకు ఆ నియోజకవర్గంలో అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు వరుస ఓటమి పాలైనా తట్టుకుని 3వ సారి రంగంలోకి దిగిన పుట్టా ఈసారి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చక్కగా క్యాష్ చేసుకున్నారు. కులం కాదు గుణాన్ని చూద్దామంటూ నియోజకవర్గంలో ఓ ప్రధాన సామాజిక వర్గం పుట్టాకి అండగా నిలిచింది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన రఘురామిరెడ్డిని మట్టి కరిపించిన టీడీపీ మైదుకూరులో జెండా ఎగురవేసింది. పొద్దుటూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యవహార శైలిని జనం జీర్ణించుకోలేకపోయారు. ప్రొద్దుటూరులో ఒంటెద్దు పోకడతో అరాచకం రాజ్యమేలే విధంగా తనతో పాటు బామ్మర్ది బంగారు రెడ్డిని జతకలిపి జనాన్ని పీడించారు. ఇలాంటి పరిస్థితిలో సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. అన్ని వర్గాల ప్రజల ఆదరణ, పార్టీ కీలక నేతలు సీఎం సురేష్ నాయుడు, ముక్తియార్, సుధాకర్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి విశేష కృషి చేశారు. ఒకరిద్దరు పార్టీ నేతలు వెన్నుపోటు పొడిచినా వరదరాజుల రెడ్డికి గట్టిగా మద్దతిచ్చి రాచమల్లుకు బుద్ధి చెప్పారు. ఓటమి తరువాత మీడియా ముందుకొచ్చిన రాచమల్లు తాను శుద్ధపూసనని చెప్పుకుంటూ కాలం గడపాల్సొచ్చింది. మీ బిడ్డ రాచమల్లు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును మనసా వాచే కర్మేన అంగీకరిస్తా ఉన్నా. నా ఓటమిని ఒప్పుకుంటా ఉన్నా. కారణాలు ఏవైనా కావచ్చు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో, అంటే నన్ను 2 పర్యాయాలు మీరు ఎమ్మెల్యేగా గెలిపించినారు. ఒకసారి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన, మరొకసారి 2019 నుంచి 24 వరకు అధికార పార్టీ శాసనసభ సభ్యునిగా కొనసాగిన. మొత్తం వెరసి 10 సంవత్సరాలు మీ బిడ్డ ఎమ్మెల్యేగా మీకు సేవలు అందించగలిగినాడు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నేను నిబద్ధతగా 100కు 100% ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజల కోసమే ఈ పదవి ఉపయోగపడాలి అని చెప్పి మాత్రమే నేను పని చేసిన. ఈ ఊరిని అభివృద్ధి చేసేదానికి, ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచేదానికి, ఈ ఊరిలోని పేద ప్రజల యొక్క కష్టాలను పరిష్కరించేదానికి నిరంతరం ఆలోచించిన, శ్రమించిన, ప్రయాణం చేసిన. ఉద్యోగస్తుల విషయంలో ఎప్పుడూ గౌరవంగానే ప్రవర్తించిన, వారి సాధక బాధలను అర్థం చేసుకోగలిగిన, ఉద్యోగస్తులుగా, చదువుకునే వారిగా,
వారి మేధస్సును గౌరవించిన. జమ్మలమడుగు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేశారు. అప్పటికే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదినారాయణ అన్న కొడుకు భూపేష్ రెడ్డి పార్టీ పటిష్టానికి తీవ్ర కృషి చేశారు. బీజేపీకి పెద్దగా పట్టు లేనప్పటికీ టీడీపీ శ్రేణులంతా భూపేష్ స్థాయిలో ఆయన బాబాయ్ ఆదినారాయణ రెడ్డిని ఆదరించారు. వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో సాగించిన దందాలు కూటమి అభ్యర్థికి కలిసొచ్చాయి. టీడీపీ స్థాయిలో బీజేపీని సైతం ఆదరించి ఘనమైన మెజార్టీని ఆదినారాయణ రెడ్డికి కట్టబెట్టారు జమ్మలమడుగు ఓటర్లు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ కి గట్టి పోటీనే ఇచ్చారు టీడీపీ నేత బీటెక్ రవి. అయితే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ కి దాదాపు 90,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా 60,000 తేడాతో జగన్ గెలవటం, ఆ ఎఫెక్టుతో కడప ఎంపీ స్థానంలో అవినాష్ రెడ్డి విజయం ఒక్కటే వైసీపీకి ఊరటగా మిగిలింది. For more videos like this, subscribe Big TV channel.